Today we are discussing about RISC pipeline and CISC pipeline in COA, Computer Organization Architecture. So CISC pipeline and it is RISC pipeline. డిఫరెన్సెస్ అడిగినా ఇదే రాయొచ్చు. అగైన్ సిస్క్ పైప్లైన్ అని ఒకటే క్వశ్చన్ అడిగినా ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిస్క్ పైప్లైన్ అన్న ఇది మొత్తం పాయింట్స్ వైజ్గా రాసేయచ్చు సెమిస్టర్ ఎగ్జామ్లో. ఓకేనా? సో కమింగ్ CISC pipeline, RISC pipeline. So CISC, complex instruction set computer. Here reduced instruction set computer. Large number of instructions from 100 to 250. Here the instructions will come as large 100 to 250. రిలేటివ్లీ ఫ్యూవర్ ఇన్స్ట్రక్షన్స్ 30 to 40. అంటే దీంట్లో తక్కువ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి 30 నుంచి 40. దీంట్లో లార్జర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి 100 to 250. సో కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఇది కొంచెం కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఇది సింపుల్ ఇన్స్ట్రక్షన్ సెట్. అండ్ దీంట్లో ఇది కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్, ఇది సింపుల్ ఆర్కిటెక్చర్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ ఫ్రమ్ 5 to 20. సో దీంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటాయి 5 నుంచి 20 వరకు. సో దీంట్లో ఫ్యూవర్ అడ్రసింగ్ మోడల్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్ డీకోడింగ్ ఇస్ కాంప్లెక్స్. ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేయడానికి చాలా కాంప్లెక్స్ ఉంటుంది. దేంట్లో సిస్క్లో ఇన్స్ట్రక్షన్ డీకోడింగ్ ఇస్ సింపుల్. దీంట్లో వేరియబుల్ లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్, లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఎట్లుంటుందంటే వేరియబుల్ లెంత్లో, ఫిక్స్డ్ లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. So here pipeline implementation is complex. Here pipeline implementation is simple. Microprogrammed control, hardwired control. It uses special purpose registers and flags. It uses large number of general purpose registers. Multiple cycles for instruction execution. Single cycle for instruction execution.